యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ సూపర్ ఛాన్స్ కొట్టేశాడు. భారత్ టెస్టు జట్టును నడిపించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లే వినిపించినా సెలెక్టర్లు మాత్రం శుభ్మన్ కే జై కొట్టారు. భారత్ టెస్టు జట్టును నడిపించే బాధ్యతలను అప్పగించారు. పంత్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. నిజానికి కొంతకాలంగా శుభ్మన్ గిల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా అన్నట్టుగా చర్చ నడిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రాకు పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగానే వినిపించాయి. కానీ ఇంగ్లాండ్ టూర్లో బుమ్రా 5 టెస్టులు ఆడే అవకాశం లేదు. 3-4 టెస్టులకు మించి ఆడకపోవచ్చు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా అదే మాట చెప్పాడు. వర్క్ లోడ్ ను కూడా దృష్టిలో పెట్టుకున్నామని క్లారిటీ ఇచ్చాడు. దీంతో లీడర్షిప్ గ్రూప్ లో శుభ్మన్ గిల్ కు తిరుగు లేకుండా పోయింది. కెప్టెన్ గా శుభ్మన్ కు టీ20లో అనుభవం ఉంది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన భారత్ టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ లో 2 సీజన్లుగా గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లో కెప్టెన్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. దీంతో కెప్టెన్సీ రేస్ లో శుభ్మన్ గిల్ టాప్ గేర్ లో దూసుకుపోయాడు. రోహిత్ వారసుడిగా జట్టును నడిపించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు 18 మందితో జట్టును ప్రకటించారు. 8 సంవత్సరాల తర్వాత భారత్ టెస్టు జట్టులోకి కరుణ్ నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. డొమెస్టిక్ టోర్నీల్లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు. పరుగులు పోటెత్తించాడు. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. టెస్టులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు చెప్పడం కరుణ్ కు కలిసొచ్చింది. శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్ తొలిసారి భారత్ టెస్టు జట్టు తలుపు తట్టారు. బ్యాటింగ్ విభాగంలో ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తో పాటు అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా పంత్ ను ఎంపిక చేశారు. రెండో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. జట్టులో 4 ఆల్రౌండర్లు ఉన్నారు. అందులో 2 పేస్ ఆల్రౌండర్లు, మరో 2 స్పిన్ ఆల్రౌండర్లు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కంటిన్యూ అయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ సేవలందించనున్నాడు. పేస్ ఆల్రౌండర్ల కోటాలో శార్దూల్ ఠాకూర్ తో పాటు నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. 5 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ భారత్ టెస్టు జట్టులో ఉన్నారు. షమీకి మాత్రం ఛాన్స్ దొరకలేదు. లాంగ్ స్పెల్స్ వేయడానికి షమీ సిద్ధంగా లేడని కొంతకాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అందుకు తగినట్టే టెస్టు జట్టులోకి సీనియర్ బౌలర్ ను సెలెక్టర్లు తీసుకోలేదు. చివరిగా 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో షమీ బరిలోకి దిగాడు. ఆ తర్వాత వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు. ఐపీఎల్ లోనూ గొప్పగా రాణించలేదు. ఈసారి శ్రేయస్ అయ్యర్ ను టెస్టు జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం అయ్యర్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. టెస్టు జట్టులోకి ఎంపిక చేయలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్ కు వెళ్లిన సర్ఫరాజ్ ఖాన్, హర్షిత్ రాణాను కూడా సెలెక్టర్లు లైట్ తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టులు ఆడనుంది. జూన్ 20న టెస్టు సిరీస్ మొదలవుతుంది. 2025-27 టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ ను ఇంగ్లాండ్ లోనే శుభ్మన్ సేన ఆరంభించబోతోంది. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ కాంబినేషన్ లో భారత్ ఎలా రాణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.